ఈ కాలంలో ఎంత మోసాలు జరుగుతున్నాయో చూడండి. మొగుడు లేనప్పుడైతే చిన్నప్పటి ఫ్రెండ్ ని డైరెక్ట్ బెడ్రూమ్ కి తీసుకొచ్చి సరసలాడుతూ ఉంటాడు. సడన్ గా అయితే బెడ్రూమ్ లో మొగుడైతే వస్తాడు. ఇతనైతే నా చిన్నప్పటి ఫ్రెండ్ దుబాయ్ నుంచి నిన్నే వచ్చాడు, అందుకే తీసుకొచ్చాను అయితే ఆ అమ్మాయి అంటుంది. సడన్ గా ఈ అబ్బాయి అయితే షాక్ కి గురైపోతాడు. మొగుడు అలా మనస్తాపం చెందడంతో నువ్వైతే ఒకసారి ఇక్కడికి రా అని పిలుస్తూ ఉంటాడు. నువ్వు నీ ఫ్రెండ్ అయితే హాల్లో ఆడుకో, ఎక్కడైనా ఆడుకో, కానీ బెడ్రూమ్ లోకి తీసుకొచ్చడం ఏంది, పిచ్చి పట్టిందా? మన ఇద్దరికి పెళ్ళైందంటే మన ఇద్దరికి పెళ్ళైంది కరెక్టే, కానీ నా దుబాయ్ ఫ్రెండ్ వచ్చాడని బెడ్రూమ్ కి తీసుకొచ్చాను, టైం పాస్ కి తీసుకురానని చెప్తుంది. నువ్వు ఇలా చేయకు, నాకు చాలా బాధగా ఉంది. సరే ఇవన్నీ మర్చిపో, నాకైతే ఆకలి అవుతుంది అనగానే మేమిద్దరం అయితే బయటకు వెళ్ళాలనుకుంటున్నాం, ఏం అండలేదు, నువ్వైతే పార్సల్ తెచ్చుకో అని అమ్మాయి చెప్తుంది. వీళ్ళ మొగుడికి దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంటుంది. వీళ్ళిద్దరు సరసాలు ఆడుకుంటూ బయటకు తినడానికి వెళ్తారు. కానీ దానికంటే ముందు ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి మీకు తెలిస్తే ఒక సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో తెలపండి. ఎంజాయ్ చేసి డైరెక్ట్ బెడ్రూమ్ లోకి అయితే తీసుకొస్తుంది ఆ అమ్మాయి. సడన్ గా వాళ్ళ మొగుడిని చూస్తే ఈ అమ్మాయి అయితే షాక్ అయిపోతుంది. వాడు ఏమైంది, ఇక్కడ బెడ్రూమ్ లో ఉన్నారు మీరు అని ఆయననే అంటాడు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, నా పిల్లని తీసుకొని నువ్వు బెడ్రూమ్ కి రావడం ఏంద్రా, పిచ్చి పట్టిందా నీకు, అసలు మనిషివేనా, నీకు పెళ్ళైతే తెలుస్తుందిరా అని అంటాడు. సారీ బ్రో, తప్పైంది, మీ పిల్లం పిలిచింది కాబట్టి నేను వచ్చాను తప్ప, నేను నార్మల్ గా అయితే రాలేను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వాడు అలా ఎందుకు వెళ్ళిపోయాడో చూడండి. ఇలా మొగుడు ఎంత ప్లాన్ వేస్తాడు. మెల్లగా వీడైతే ఒక అమ్మాయిని తెచ్చుకున్నట్టు ప్లాన్ వేసి అబ్బాయికి అయితే అమ్మాయి గెటప్ వేయిస్తాడు. పిల్లల కన్నా మొగుళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు